ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ బెంగళూరు నుంచి లండన్ బయలుదేరారు. కోర్టు అనుమతితో ఆయన ఓ పక్షం రోజుల పాటు యూకేలో పర్యటిస్తారు. అయితే ఈ పర్యటనకు బయలుదేరడానికి ముందు ఆయన పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తాను తిరిగి వచ్చే వరకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించాలని ఆదేశించారు. తాను లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ సంతకాలను గవర్నర్కు అందజేస్తానన్నారు. ఆందోళనలకు పిలుపునివ్వడం, నేతలకు క్యాడర్ను ముందు పెట్టి తాను ముఖం చాటేయడం పట్ల వైసీపీ శ్రేణులలో అసహనం వ్యక్తమవుతోంది. గతంలో కూడా రాష్ట్రంలో ఆందోళనలకు పిలుపునిచ్చి జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్కు పరిమితమయ్యేవారని గుర్తు చేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు జగన్ లండన్ పర్యటన ఎందుకంటే అక్కడ ఉన్న కుమార్తెలతో సమయం గడపడానికి అని చెబుతుంటారు. ఆ లండన్లో వారి చదువులు పూర్తయిన తర్వాత కూడా అక్కడే ఎందుకుంటున్నారన్నది తెలియదు. కానీ జగన్ మాత్రం వారితో సమయం గడపడానికంటూ ఓ 15 రోజుల పాటు పార్టీకి అందుబాటులో ఉండకుండా వెళుతున్నారు. జగన్ నర్సీపట్నం పర్యటన విషయంలో జన సమీకరణను పార్టీ నేతలు శ్రేణులు పెద్దగా పట్టించుకోలేదు. ఆయన స్వయంగా వచ్చినప్పుడే అంతంత మాత్రం అటెన్షన్ చూపిన పార్టీ శ్రేణులు ఇప్పుడు జగన్ విదేశాలకు వెళుతూ ఇచ్చిన ఆదేశాలు ఎంత మేరకు పాటిస్తారన్నది చూడాల్సిందే.